బ్రో ఏంట్రో ఎలాగొచ్చావు? కొంచెం నా పోర్ట్ఫోలియోలో ఫండ్స్ చూసి ఎలా ఉన్నాయో చెప్పు బ్రో. ఇవ్వు. ఇదిగో. ఇదేంట్రా ఇన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి? ఏం చెప్పాలి బ్రో, 2020లో స్టార్ట్ చేశానా, అప్పుడు టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ లో ఒకటి ఉండేది, దాంట్లో ఇన్వెస్ట్ చేశా. 21లో అది మారిపోయింది, మళ్ళీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేశా. ఇలా 23కి ఒకటి, 24కి ఒకటి, 25కి ఒకటి, రీసెంట్ గా 26కి ఒకటి. ఏ స్మాల్ క్యాప్ బెటర్ పర్ఫార్మ్ చేస్తే అందులో ఇన్వెస్ట్ చేశా. సంవత్సరానికి ఒకసారి తిరుపతి హుండీలో డబ్బులు వేసినట్టు నువ్వు ఇలా ఫండ్స్ వేసుకున్నావు మాట. అవును బ్రో, ఇప్పుడు ఇంకేదో ఫండ్ బాగా పర్ఫార్మ్ చేస్తుందంట, అందులో పెట్టాలా? వద్దొద్దు, నేను చెప్పేది నువ్వు చెప్పేయి. ఇది చెప్పండి, మీ ముందు 2 ఫండ్స్ ఉన్నాయి. ఫండ్ ఏ 1 yearలో 20% రిటర్న్ ఇచ్చింది, ఫండ్ బి 1 yearలో 15% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఫండ్ ఏలో చేస్తారా లేదా బిలో చేస్తారా? ఆబ్వియస్ గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఫండ్ ఏ అనే. ఈ 2 ఫండ్స్ యొక్క రిటర్న్స్ ని కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఫండ్ ఏ 5 years లో 20% CAGR తో గ్రో అయితే, ఫండ్ బి 24% తో గ్రో అయింది. ఇప్పుడు చెప్పండి, ఏ ఫండ్ ని చూస్ చేసుకుంటారు? కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నారా? అయితే ఇంకొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. 10 year టైం ఫ్రేమ్ లో ఫండ్ ఏ 16% రిటర్న్స్ ని డెలివర్ చేస్తే, ఫండ్ బి అరౌండ్ 14% రిటర్న్స్ ని డెలివర్ చేసింది. మరి ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త ఫండ్ టాప్ పర్ఫార్మర్ లిస్ట్ లో అయితే యాడ్ అవుతుంది. కొంతమంది 1 year పర్ఫార్మెన్స్ ని చూసి డెసిషన్ తీసుకుంటారు, ఇంకొంతమంది 3 years or 5 years టైం ఫ్రేమ్ చూసి డెసిషన్ తీసుకుంటారు, ఇంకొంతమంది 10 year టైం ఫ్రేమ్ చూసి డెసిషన్ తీసుకుంటారు. రీసెంట్ గా మన కమ్యూనిటీ పోస్ట్ లో ఏ స్మాల్ క్యాప్ ఫండ్స్ ని రివ్యూ చేద్దామని అడిగితే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బంధన్ అండ్ ఇన్వెస్కో ఫండ్స్ ని రివ్యూ చేయమని అడిగారు. రీజన్ ఆబ్వియస్, రిటర్న్స్. లాస్ట్ 3 years and 5 year టైం ఫ్రేమ్ లో చూస్తే స్మాల్ క్యాప్ కేటగిరీలో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ లో బంధన్ అండ్ ఇన్వెస్కో మనకు కనిపిస్తుంది. బట్ ఇదే ఒక 2 or 3 years బ్యాక్ వెళ్ళి ఆ టైంలో ఏ స్మాల్ క్యాప్ ఫండ్స్ మీరు చూస్ చేసుకుంటారని అడిగితే, నాకు తెలిసి కామన్ గా చెప్పే ఆన్సర్స్ రెండే, ఈదర్ క్వాంట్ ఆర్ నిపాన్ స్మాల్ క్యాప్ అని. బికాస్ ఆ టైంలో టాప్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఉన్నది క్వాంట్ అండ్ నిపాన్ కాబట్టి. ఇన్ కేస్ మీరు కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ని మాత్రమే చూస్ చేసుకుంటున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. వీడియోలో చాలా డీటెయిల్ గా బంధన్, ఇన్వెస్కో అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్స్ ని కంపేర్ చేసి వీటి మెట్రిక్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ రేషియోస్ ఎలా ఉన్నాయి, నిజంగా ఇవి మార్కెట్ లో మంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ అయినా లేదా ఇంకా బెటర్ ఫండ్స్ ఉన్నాయా, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా వీటిలో కనిపిస్తున్న కొన్ని మేజర్ డిసడ్వాంటేజెస్ ని కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ అండ్ ఫైనాన్స్ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు పెడుతూ ఉంటాం. ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. అందరికీ స్మాల్ క్యాప్స్ అంటే ఐడియా ఉండే ఉంటుంది, బట్ బ్రీఫ్ గా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లా కన్సిడర్ చేస్తారు. 101 to 250 ర్యాంక్ అయ్యే మార్కెట్ షేర్ లో ఉన్న కంపెనీస్ ని మిడ్ క్యాప్స్ గా, మార్కెట్ షేర్ వైజ్ గా 251 పొజిషన్ నుంచి ఉన్న స్టాక్స్ ని స్మాల్ క్యాప్స్ కింద కన్సిడర్ చేస్తారు. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ అన్ని కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మెజారిటీ అలొకేషన్ తీసుకుంటాయి. యాక్చువల్లీ 2017 కన్నా ముందు చూస్తే ఈ స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మీద ఎలాంటి లిమిటేషన్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. సో ఏఎంసీస్ అన్ని కూడా ఎక్కువ మనీని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో హోల్డ్ చేస్తూ ఉండేవి. దీంతో సెబీ అక్టోబర్ 2017 లోని స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అయితే లాంచ్ చేసింది. సో స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న అన్ని ఫండ్స్ కూడా మినిమం 65% ఆఫ్ ది అలొకేషన్ ని ఓన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే తీసుకోవాలి. ఆ లెఫ్ట్ ఓవర్ 35% ని ఫండ్ మేనేజర్ కి నచ్చినట్టు స్మాల్ క్యాప్స్ లో గానీ, మిడ్ క్యాప్స్ లో గానీ, లార్జ్ క్యాప్స్ లో గానీ, రీట్స్, ఇన్వెక్స్, గోల్డ్, డెట్ ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా హోల్డ్ చేయొచ్చు. ఈ రూల్ రాకముందు వరకు చాలా ఫండ్స్ వేరే నేమ్స్ తో అయితే ఉండేవి. ఇన్ఫాక్ట్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ని కూడా క్వాంట్ ఇన్కమ్ బాండ్ ఫండ్ గా అయితే రిఫర్ చేసేవాళ్ళు. 2018 లో ఆ ఫండ్ ని క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గా అయితే రీబ్రాండ్ చేశారు. సో యూజువల్ గా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఫండ్స్ 10 year, 15 year, 20 years నుంచి ఉన్నా కూడా సెబీ 2017 లో ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చిన తర్వాతే యాక్చువల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ గా అయితే ఫంక్షన్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో నౌ విల్ జంప్ ఇంటు ది డీప్ కంపారిజన్ ఆఫ్ దీస్ 3 ఫండ్స్. ఈ ఫండ్స్ రిలేటెడ్ గా బేసిక్ డీటెయిల్స్ చెక్ చేస్తే, బంధన్ స్మాల్ క్యాప్ ఒక ఇన్సెప్షన్ డేట్ చూస్తే 25th February 2020. సో ఇక్కడ ఉన్న 3 ఫండ్స్ లో లేటెస్ట్ గా లాంచ్ అయిన ఫండ్ అయితే బంధనే. ఈ ఫండ్ ఒక AUM, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 28,466 crores గా ఉంది. వేరస్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఒక AUM 13,384 crores అయితే, క్వాంట్ స్మాల్ క్యాప్ ఒక AUM 32,739 crores. సో ఇన్వెస్కో ఫండ్ ని 2018 లో లాంచ్ చేస్తే, క్వాంట్ స్మాల్ క్యాప్ ఒక ఇన్సెప్షన్ డేట్ మీరు 16th October 1996 కింద చూడొచ్చు. సో యాస్ట్రోల్ ఈ ఫండ్ చాలా ఓల్డర్ ఫండ్ అయినా కూడా యాక్చువల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ గా వర్క్ అవడం స్టార్ట్ అయింది 2018 నుంచే.
ఈ ఫండ్స్ ఒక ఫండ్ మేనేజర్స్ ని చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ని మేనేజ్ చేస్తుంది 4 ఫండ్ మేనేజర్స్, మనీష్ గున్వానీ, రితికా బెహరా, గౌరవ్ సాత్రా అండ్ కృతి జైన్. ఈ 4 ఫండ్ మేనేజర్స్ లాస్ట్ 2 to 3 years నుంచి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే మేనేజ్ చేస్తున్నారు. దెన్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేసేది ఇద్దరు ఫండ్ మేనేజర్స్. తహేర్ బాద్షా ఈ ఫండ్ ఒక ఇన్సెప్షన్ డేట్ నుంచి కూడా ఫండ్ మేనేజర్ లా ఉన్నారు. అండ్ కమింగ్ టు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ కి 7 ఫండ్ మేనేజర్స్ అయితే ఉన్నారు. సంజీవ్ శర్మ అండ్ అంకిత్ పాండే ఆల్మోస్ట్ 5 to 6 years గా ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నట్టయితే మిగిలిన ఫండ్ మేనేజర్స్ అందరూ 2025 లో ఈ ఫండ్ లో యాడ్ అయ్యారు. ఇవి ఈ ఫండ్స్ ఒక బేసిక్ డీటెయిల్స్ అయితే. ఇప్పుడు మనం డీటెయిల్ కంపారిజన్ లోకి జంప్ ఇన్ అవుదాం. దాంట్లో ఫస్ట్ మనం కంపేర్ చేసేది పర్ఫార్మెన్స్. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, లాస్ట్ 1 year, 3 year అండ్ 5 year టైం ఫ్రేమ్ లోని ఈ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి. లాస్ట్ 1 year గా చూస్తే బంధన్ 5.6%, ఇన్వెస్కో 8.39%, క్వాంట్ 7.98% రిటర్న్స్ డెలివర్ చేశాయి. 3 year టైం ఫ్రేమ్ లో చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 27.27% CAGR తో గ్రో అయింది. ఇన్వెస్కో అండ్ క్వాంట్ 23.11, 19.35 CAGR తో గ్రో అయ్యాయి. 5 year టైం ఫ్రేమ్ లో ఈ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మధ్యలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, చాలా మైనర్ డిఫరెన్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయొచ్చు. 5 year టైం ఫ్రేమ్ లో కూడా బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లీడింగ్ లో ఉంది. లాస్ట్ 3 years యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ 34.31% గా ఉంది. ఇన్వెస్కో 27.49%, క్వాంట్ స్మాల్ క్యాప్ 25.44%. సో యావరేజ్ 3 years రోలింగ్ రిటర్న్స్ లో చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మిగిలిన 2 ఫండ్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు నెంబర్స్ చెప్తున్నాయి. అండ్ ఈ 3 ఫండ్స్ కూడా బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి, విచ్ ఇస్ అగైన్ అ గుడ్ సైన్. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మిగిలిన 2 ఫండ్స్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. బట్ దానికి రీజన్ ఏంటో ఈ ఫండ్స్ ఒక అసెట్ అలొకేషన్ చూస్తే అర్థమవుతుంది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 259 స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంది. ఓవరాల్ ఈక్విటీ అలొకేషన్ లో ఆల్మోస్ట్ 79% వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఉంటే 14.42% మిడ్ క్యాప్ స్టాక్స్ లో, 6.6% లార్జ్ క్యాప్ స్టాక్స్ లో హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్ చూస్తే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది మనీ ఫైనాన్షియల్ సెక్టర్ లోను, నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీలో ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 8% ఆఫ్ ది AUM ని క్యాష్ లోనే హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్ లో ఎలాంటి పాజిటివ్ మూవ్మెంట్ కనిపించినా కూడా ఆ క్యాష్ ని డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఒక అలొకేషన్ చూసినట్టయితే ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ లో అరౌండ్ 69 స్టాక్స్ మాత్రమే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో 69 స్టాక్స్ తోనే మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తున్నారంటే పోర్ట్ఫోలియో చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంచి తక్కువ స్టాక్స్ తో బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేయగలుగుతున్నారు. వీళ్ళ ఈక్విటీ అలొకేషన్ చూసినట్టయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో 68.89%, మిడ్ క్యాప్ స్టాక్స్ లో 17.04%, లార్జ్ క్యాప్ స్టాక్స్ లో 14% హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఓన్లీ 1.25% మాత్రమే క్యాష్ లో ఉంచి మిగిలినంతా ఈక్విటీలోనే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియోని అరౌండ్ 20% ఆఫ్ ది ఈక్విటీ అలొకేషన్ ని వీళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ లో మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టర్, నెక్స్ట్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ, ఇండస్ట్రియల్ లో 14.34%, టెక్నాలజీలో 11.21%. సో తక్కువ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నా కూడా మంచి సెక్టర్ అలొకేషన్ నే వీళ్ళు పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఒక అసెట్ అలొకేషన్ చూస్తే వీళ్ళు AUM లో ఆల్మోస్ట్ 86.54% ఈక్విటీస్ లో మెయింటైన్ చేస్తుంటే క్యాష్ లో ఆల్మోస్ట్ 12.15% హోల్డ్ చేస్తున్నారు. రెస్ట్ 1.31% డెట్ లోని. ఈ ఈక్విటీ పార్ట్ లో కూడా 72.95% స్మాల్ క్యాప్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నట్టయితే మిడ్ క్యాప్ లో అరౌండ్ 10%, లార్జ్ క్యాప్ లో అరౌండ్ 16% అలొకేషన్ ఉంది. వీళ్ళ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్ చూస్తే వీళ్ళు కూడా మెజారిటీ పార్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ లోని, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, హెల్త్ కేర్ అండ్ మెటీరియల్స్ లో మెయింటైన్ చేస్తున్నారు. సో ఇనవే చూసినట్టయితే ఈ 3 ఫండ్స్ కూడా ఎక్కువగా హెల్త్ కేర్, ఫైనాన్స్, మెటీరియల్స్ అండ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీలోనే ఎక్కువ అలొకేషన్ ని మెయింటైన్ చేస్తున్నాయి. సో బై ఎనీ ఛాన్స్ మీరు బంధన్, ఇన్వెస్కో, క్వాంట్ ఇలా 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ ని హోల్డ్ చేస్తున్నట్టయితే మీ డబ్బులు ఇండైరెక్ట్ గా సేమ్ సెక్టర్స్ లోకి మూవ్ అవుతున్నట్టు. అండ్ ఎస్ స్టాక్స్ లో చేంజ్ ఉంటుంది కరెక్టే, బట్ సెక్టర్ అలొకేషన్ అబ్జర్వ్ చేస్తే ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ లోనే మెజారిటీ పోర్షన్ మీ మనీ ఇన్వెస్ట్ అవుతున్నట్టు. అండ్ ఈ అసెట్ అలొకేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా డిగ్గింగ్ చేస్తే ఇన్వెస్కో అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మనకు దొరుకుతుంది. బికాస్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ లో టాప్ 20 స్టాక్స్ లోనే ఆల్మోస్ట్ 57% ఆఫ్ ది ఈక్విటీ అలొకేషన్ ఉంది. అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో ఆల్మోస్ట్ 63% ఆఫ్ ది అలొకేషన్ టాప్ 20 స్టాక్స్ లో ఉంది. బట్ బంధన్ కి వచ్చేసరికి స్టాక్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల టాప్ 20 స్టాక్స్ లో ఓన్లీ 38% అలొకేషన్ మాత్రమే ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా నెంబర్స్ కనిపిస్తున్నాయి ఓకే, ఎక్కువ స్టాక్స్ ని యాడ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియో డైల్యూట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీని గురించి ఫర్దర్ గా వీడియోలో మాట్లాడుకుందాం. నౌ విల్ జంప్ ఇంటు ది రిస్క్ రేషియోస్ ఆఫ్ దీస్ ఫండ్స్. సో కమింగ్ టు ద రిస్క్ రేషియోస్, యూజువల్ గా రిస్క్ రేషియోస్ ఏం ఇండికేట్ చేస్తాయంటే ఫండ్ ఎంత వాలటైల్ గా ఉంది, బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే ఎంత బెటర్ రిటర్న్స్ ఇచ్చింది, డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ రిస్క్ ఎలా ఉంది, ఇలాంటి పారామీటర్స్ అన్ని రిస్క్ రేషియోస్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రిస్క్ రేషియోస్ లో ఫస్ట్ మెట్రిక్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ అంత ఎక్కువ వాలటైల్ గా ఉంటున్నట్టు. బంధన్ స్మాల్ క్యాప్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ 19.02 గా ఉంటే ఇన్వెస్కో 18.78, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ 18.5. సో ఓవరాల్ గా ఈ 3 ఫండ్స్ ఒక స్టాండర్డ్ డీవియేషన్
ఎక్కువే గానీ కంపారిటివ్లీ అన్నిటికన్నా తక్కువ వాలటైల్ గా ఉంటున్నది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఈ నెంబర్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఆల్ఫా. ఒక ఫండ్ తీసుకుంటున్న రిస్క్ ని బేస్ చేసుకొని ఎంత అడిషనల్ రిటర్న్ బెంచ్ మార్క్ కన్నా ఫండ్ డెలివర్ చేస్తుంది అనేది ఈ నెంబర్ చెప్తుంది. సో ఫండ్ యొక్క ఆల్ఫా ఎంత ఎక్కువగా ఉంటే బెంచ్ మార్క్ కన్నా అంత బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అని అర్థం. సో ఈ ఫండ్స్ యొక్క ఆల్ఫా చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక ఆల్ఫా 9.81 అయితే ఇన్వెస్కోకి 7.83, క్వాంట్ కి 4.45. సో ఈ 3 ఫండ్స్ ని కంపేర్ చేస్తే హయ్యర్ ఆల్ఫా బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మెయింటైన్ చేస్తుంది. ఇట్ మీన్స్ బెంచ్ మార్క్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ ని బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డెలివర్ చేస్తుందని అర్థం. నెక్స్ట్ పారామీటర్ బీటా. ఈ బీటా ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక ఫండ్ ఓవరాల్ మార్కెట్ మూవ్మెంట్ కి ఎంత సెన్సిటివ్ గా ఉంది అనేది ఈ బీటా రేషియో చెప్తుంది. ఇన్ కేస్ ఒక ఫండ్ ఒక బీటా 1 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫండ్ మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇదర్ మార్కెట్ పైకి మూవ్ అవుతున్నా కిందకి మూవ్ అవుతున్నా చాలా ఎక్కువగా ఫండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ బీటా 1 కన్నా బిలో ఉంటున్నట్టయితే కొంచెం తక్కువ సెన్సిటివ్ గా ఫండ్స్ రియాక్ట్ అవుతున్నట్టు. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక బీటా 0.92 అయితే ఇన్వెస్కోకి 0.84, క్వాంట్ స్మాల్ క్యాప్ కి 0.9. సో ఈ 3 ఫండ్స్ ఒక బీటా రేషియో మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ షార్ప్ రేషియో. ఈ షార్ప్ రేషియో మనం తీసుకుంటున్న రిస్క్ కి ఎంత బెటర్ రిటర్న్ ని డెలివర్ చేస్తుంది అనేది చెప్తుంది. ఇంకే షార్ప్ రేషియో ఎక్కువ ఉంటే మనం తీసుకుంటున్న టోటల్ రిస్క్ కన్నా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తున్నట్టు. సో ఈ ఫండ్స్ ఒక షార్ప్ రేషియో తీసుకుంటే మళ్ళీ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక షార్ప్ రేషియో 1.05 విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఆల్ దీస్ ఫండ్స్. ఇన్వెస్కో స్మాల్ క్యాప్ 0.96, క్వాంట్ స్మాల్ క్యాప్ కి 0.78 గా ఉంది. షార్ప్ రేషియో తీసుకున్న రిటర్న్ కి బెటర్ రిటర్న్స్ వచ్చాయా లేదా అని మెజర్ చేస్తే సార్టినర్ రేషియో మాత్రం డౌన్ సైడ్ రిస్క్ ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈ సార్టినర్ రేషియో ఎంత బాగుంటే ఆ ఫండ్ ఒక డౌన్ సైడ్ రిస్క్ ని బెటర్ గా కంట్రోల్ చేసినట్టు అర్థం. సో సార్టినర్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఈ సార్టినర్ రేషియో నెంబర్ బంధన్, ఇన్వెస్కో అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ కి ఇలా ఉన్నాయి. అండ్ దెన్ కమ్స్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. ఈ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో ఎలా వర్క్ అవుతుందంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఫండ్ ఆ మార్కెట్ గెయిన్స్ లో ఎంత పర్సెంట్ ని క్యాప్చర్ చేసింది అనేది అప్ సైడ్ క్యాప్చర్ రేషియో చెప్తుంది. అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో మార్కెట్ పడుతున్నప్పుడు ఈ ఫండ్ ఎంత పడుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఫండ్స్ ఒక అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోస్ చూస్తే ఇలా ఉన్నాయి. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 98 ఉందంటే మార్కెట్ 100% మూవ్ అవుతున్నట్టయితే దాంట్లో 98% బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ క్యాప్చర్ చేస్తున్నట్టయితే ఇన్వెస్కో 91%, క్వాంట్ 98% వరకు క్యాప్చర్ చేస్తున్నాయి. సో ఈ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. మార్కెట్ ఇన్ కేస్ 100% పడుతున్నట్టయితే బంధన్ అరౌండ్ 79% వరకు మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇన్వెస్కో స్మాల్ క్యాప్ 69%, క్వాంట్ స్మాల్ క్యాప్ 81%. సో ఈ ఫండ్స్ లో బెటర్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఇన్వెస్కోకు ఉంటే బోత్ బంధన్ అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఉన్నాయి. సో ఈ రిస్క్ రేషియోస్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్ మనం చెక్ చేయాల్సింది టర్న్ ఓవర్ రేషియో. ఈ టర్న్ ఓవర్ రేషియో ఆ ఫండ్ లో స్టాక్స్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా బై అండ్ సెల్ చేస్తున్నారు అనేది ఇండికేట్ చేస్తుంది. సో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక టర్న్ ఓవర్ రేషియో అరౌండ్ 22% ఉంది. అంటే లాస్ట్ 1 year లో యావరేజ్ గా 22% ఆఫ్ ది స్టాక్స్ ని మాత్రమే బై ఆర్ సెల్ చేశారు. ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ అరౌండ్ 33%, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక టర్న్ ఓవర్ రేషియో 67% ఉంది. సో దిస్ ఇండికేట్స్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కొంచెం ఎక్కువగా రీబ్యాలెన్స్ చేయడం, స్టాక్స్ ని బై ఆర్ సెల్ చేయడం చేస్తుంది. జస్ట్ బికాస్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువగా ఉంది కదా సో ఫండ్ బ్యాడా అంటే అలా కాదు. క్వాంట్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ కొంచెం అగ్రెసివ్ గా బై ఆర్ సెల్ చేస్తూ ఉంటాయి బికాస్ వీళ్ళ స్ట్రాటజీ మొమెంటం బేస్డ్ స్టాక్స్ మీద ఉంటుంది. అందుకే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక టర్న్ ఓవర్ రేషియో కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇవి ఫండ్స్ ఒక ఇంపార్టెంట్ రిస్క్ రేషియోస్ అయితే ఓవరాల్ గా ఈ రిస్క్ రేషియోస్ ని కంపేర్ చేస్తే మెజారిటీ పారామీటర్స్ లో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే విన్ అవుతుంది. బట్ ఈ ఫండ్స్ లో బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఇప్పుడు వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 ఫండ్స్ ఒక డీటెయిల్ కంపారిజన్ చూసాక చాలా మందికి ఆబ్వియస్ గా బంధన్ స్మాల్ క్యాప్ ఫండే బెటర్ ఆప్షన్ లా కనిపిస్తుంది. బట్ అలా డైరెక్ట్ గా డెసిషన్ కి జంప్ అవుతున్నట్టయితే యూఆర్ మేకింగ్ అ మిస్టేక్. ఈ ఫండ్స్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ ని అబ్జర్వ్ చేసాం. వాటిని షేర్ చేసే ముందు జస్ట్ డిస్క్లైమర్, ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చూడండి. ఈ రీసెర్చ్ ని ఈజీ చేయడానికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలి కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లా కాదు. ఫస్ట్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఫండ్ లో ఫ్యూచర్ లో 2 మేజర్ ఇష్యూస్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి AUM రిలేటెడ్ గా రిస్క్. ఈ ఫండ్ ని డీటెయిల్ గా స్టడీ చేసినప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అసలు ఈ ఫండ్ ఎలాంటి స్టాక్స్ ని హోల్డ్ చేస్తుందని ఫ్యాక్ట్ షీట్ ని ఓపెన్ చేసినప్పుడు అరౌండ్ 2025 జూన్ కి ఫండ్ ఒక AUM అరౌండ్ 12,981 crores గా ఉంది. జస్ట్ విత్ ఇన్ 1 year లోనే 12,981 crores నుంచి ఈ ఫండ్ 28,466 crores కి గ్రో అయింది. అంటే 1 year లోనే AUM 2 times పెరిగింది. సో ఆబ్వియస్ గా రిటర్న్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువగా బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి వచ్చాయి. ఇలా AUM అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటే ఫండ్ మేనేజర్స్ కి మనీని స్టాక్స్ లో డిప్లాయ్ చేయడం కొంచెం టఫ్ అవ్వచ్చు
చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో యూజువల్ గా లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే కాన్సన్ట్రేటెడ్ అలొకేషన్ తీసుకోవడం అంటే ఈ ఫండ్ AUM లో ఓవరాల్ గా 3 to 4% ఒకే స్టాక్ లో అలొకేషన్ తీసుకోవడం చాలా కష్టం. అందుకే మీరు చూస్తే బంధన్ హోల్డ్ చేసే స్టాక్స్ లో మెజారిటీ అన్ని కూడా అరౌండ్ 0.5 to 1.2% వరకు ఉంటాయి. సో కాన్సన్ట్రేటెడ్ గా పోర్ట్ఫోలియోని రన్ చేయడం కొంచెం టఫ్. సో ఫ్యూచర్ లో కూడా AUM ఇలాగే గ్రో అవుతూ ఉంటే స్టాక్స్ లిస్ట్ పెరుగుతుంది, దానివల్ల హోల్డింగ్స్ డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే ఫండ్ నుంచి వెంటనే ఎగ్జిట్ అయ్యి వేరే స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అలా కాదు. ఇప్పటి వరకు షేర్ చేసిన మెట్రిక్స్ కానీ ఇంపార్టెంట్ రేషియోస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని గోయింగ్ ఫర్దర్ మీరు కొంచెం ట్రాక్ చేస్తూ ఉంటే మీకు ఈ ఫండ్ రిలేటెడ్ గా పర్ఫార్మెన్స్ కానీ రిస్క్స్ కానీ బెటర్ గా అర్థమవుతాయి. ఇన్ కేస్ AUM వల్ల ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుందని మీకు అర్థమైతే అప్పుడు మీరు రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా ఆలోచించాలి. బట్ రైట్ నో AUM రిలేటెడ్ గా రెడ్ ఫ్లాగ్ తప్ప ఈ ఫండ్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఈవెన్ వీళ్ళ దగ్గర క్యాష్ హోల్డింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో కొంచెం ర్యాలీ స్టార్ట్ అయినా కూడా ఆ క్యాష్ ని బెటర్ ఆపర్చునిటీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తే లాస్ట్ 1 year ఈ ఫండ్ ఒక AUM 7,424 crores నుంచి 13,300 crores కి గ్రో అయింది. అగైన్ ఇక్కడ కూడా ఇన్ఫ్లోస్ కొంచెం ఎక్కువగానే వచ్చాయి. బట్ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నా కూడా వీళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్ గా వీళ్ళ పోర్ట్ఫోలియోని ఇప్పటికి మేనేజ్ చేస్తున్నారు. ఓన్లీ అరౌండ్ 69 స్టాక్స్ తోనే వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయగలుగుతున్నారు. సో రైట్ నో ఈ ఫండ్ లో పెద్దగా ఇష్యూస్ అయితే ఏం కనిపించడం లేదు. బట్ కంపారిటివ్లీ క్యాష్ హోల్డింగ్స్ మిగిలిన రెండు ఫండ్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ ఫండ్ మేనేజర్స్ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఆప్టిమిస్టిక్ గా ఉండి ఆల్రెడీ మనీని ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అండ్ దెన్ కమ్స్ ది OG క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. క్వాంట్ ఫండ్ హౌస్ ని ఓవరాల్ గా మనం చూస్తే ఈ ఫండ్స్ అన్ని కూడా బుల్ మార్కెట్ ఫండ్స్. బుల్ మార్కెట్స్ లో వీళ్ళ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అనేది స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లే. ఇన్ కేస్ మీరు 5 to 6 years గా మార్కెట్స్ లో ఉండుంటే క్వాంట్ ఈస్ నోన్ ఫర్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. అంటే బుల్ మార్కెట్ లో వీళ్ళ ఫండ్స్ ఎక్స్ట్రాడినరీగా రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. బట్ లాస్ట్ 2 years గా మార్కెట్స్ లో పెద్ద మొమెంటం లేదు కాబట్టి ఈ ఫండ్ కూడా పర్ఫార్మెన్స్ లో కొంచెం లాగ్ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీని వల్ల వీళ్ళ ఫండ్స్ లో ఇన్ఫ్లోస్ కూడా డ్రాస్టిక్ గా తగ్గాయి. 1 year బ్యాక్ ఈ ఫండ్ ఒక AUM అరౌండ్ 29,600 crores ఉంటే ఇప్పుడు అరౌండ్ 32,700 crores ఉంది. అంటే పెద్దగా ఇన్ఫ్లోస్ అయితే లాస్ట్ 1 year కి ఈ ఫండ్స్ లోకి రాలేదు. బట్ ఈ అండర్ పర్ఫార్మెన్స్ కి ఒక మేజర్ రీజన్ కూడా ఉంది. 1 year బ్యాక్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో మెజారిటీ అలొకేషన్ రిలయన్స్ ఇండస్ట్రీలో ఉండేది. లాస్ట్ 1 year గా రిలయన్స్ పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. సో ఆ అలొకేషన్ వల్ల ఈ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంపాక్ట్ అయింది. అండ్ దాంతో పాటు ఎక్కువగా రీబ్యాలెన్సింగ్ కూడా చేస్తూ ఉన్నారు. లాస్ట్ 1 year లో కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది కానీ వెన్ యూ గో టు 5 year 3 year టైం ఫ్రేమ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా చాలా మంచి రిటర్న్స్ ని డెలివర్ చేసింది. బట్ AUM ఇంతున్నా కూడా స్టిల్ అరౌండ్ 111 స్టాక్స్ తోనే వీళ్ళ పోర్ట్ఫోలియోని రన్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ 12% క్యాష్ ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వన్స్ మార్కెట్ లో ర్యాలీ స్టార్ట్ అయితే ఆ మనీని అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ క్వాంట్ ఎంత అగ్రెసివ్ గా ఫండ్స్ ని మేనేజ్ చేస్తుందో స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లే. సో ఓవరాల్ గా స్మాల్ క్యాప్స్ అనే కాదు, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఇలా ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఎప్పుడు టాప్ 1 లో ఉండాలనుకోకుండా అట్లీస్ట్ టాప్ 5 లో ఉన్నా చాలా అనుకోండి. బికాస్ లాంగర్ టైం ఫ్రేమ్ లైక్ 10 year 15 year చూస్తే ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ లో అరౌండ్ 1 to 2% డిఫరెన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం కానీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకేం కనిపించదు. మీ ఫైనాన్షియల్ గోల్ ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉండి 14 to 16% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తో మీరు స్మాల్ క్యాప్స్ తో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఆ టాప్ 3 to 5 ఫండ్స్ తప్పకుండా మీ గోల్ ని అచీవ్ చేసి పెడతాయి. బట్ రిటర్న్స్ ని చేస్తూ ఎవ్రీ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 4 to 5 years లోనే మీ దగ్గర 4 to 5 డిఫరెంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ ని హోల్డ్ చేసినట్టయితే పెద్దగా వచ్చే బెనిఫిట్ ఏది లేదు. దాని బదులు ఒకటే ఫండ్ లో బెటర్ SIPs ని లంసమ్స్ ని ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ ని ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీక్వెంట్ గా ఫండ్స్ ని షఫల్ చేస్తున్నారు అనుకోండి, టైం తో పాటు ట్యాక్స్ మనీని కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ఫండ్స్ లో బెస్ట్ ఫండ్ ఇదే అని చెప్పడానికి అయితే లేదు. ఇన్ కేస్ ఇప్పటి వరకు షేర్ చేసిన డేటాతో మీకు ఏది బెస్ట్ ఫండ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ కేస్ ఇవి కాకుండా మీరు ఇంకేమైనా ఫండ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారా వాటిని కూడా షేర్ చేయండి. అండ్ మార్కెట్స్ లో రీసెంట్ గా లైఫ్ సైకిల్ ఫండ్స్ అని కొత్త కేటగిరీని కూడా లాంచ్ చేశారు. ఆ ఫండ్స్ రిలేటెడ్ గా కంప్లీట్ కవరేజ్ ని ఫ్యూ డేస్ బ్యాకే పోస్ట్ చేసాం. ఇన్ కేస్ ఫ్రీ అయితే ఆ వీడియో చూడండి. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ ని తక్కువ ఫండ్స్ తో బెటర్ గా బిల్డ్ చేసుకోవడం ఎలా అని డౌట్ లో ఉన్నట్టయితే దాని రిలేటెడ్ గా కూడా ఒక వీడియో చేసాం, ఇక్కడ ఉంటుంది చూడండి. అండ్ వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ ని డ్రాప్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.